గురుభ్యో నమః. అంగారకుడు 7వ ఇంట్లో. జ్యోతిశాస్త్రంలో 7వ ఇల్లు వివాహము, భాగస్వామ్యం, వ్యాపార సంబంధాలు మరియు ఎదురెదురు సంబంధాలకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అంగారగ్రహం ఈ ఇంట్లో ఉన్నప్పుడు దాని ప్రభావం నేరుగా మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలపై పడుతుంది. అంగారకుడు తన స్వభావంలో శక్తి, ధైర్యం మరియు దాడి చేసే స్వభావం కలిగిన గ్రహం. ఇది 7వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ లక్షణాలు సంబంధాల లోతు మరియు భావోద్వేగం ప్రభావితం చేయగలవు. 7వ ఇల్లు సాధారణంగా సమతుల్యత, సహకారం మరియు ఒప్పందానికి సంబంధించింది. అంగారకుడు ఇంట్లో ఉంటే సానుకూలంగా ఉంటే వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు సంబంధాల స్పష్టత తెస్తుంది. అదే సమయంలో అది బలహీనంగా ఉన్నప్పుడు లేదా సవాలుగా ఉన్న స్థితిలో అది జగడాలు, వివాదాలు మరియు సంబంధాల్లో ఒత్తిడిని తీసుకురావచ్చు. 7వ ఇంటిలో అంగారకుడు ఉన్నప్పుడు ఏ మంచి మరియు ఏ చెడు ప్రభావాలు కలుగుతాయో తెలుస్తుంది. అలాగే మనం కొన్ని సులభ పరిష్కారాలు కూడా తెలియజేస్తాం. వాటిని అనుసరించిన ద్వారా మీరు సంబంధాల్లో సమతుల్యత మరియు సానుకూలత పెంచుకోవచ్చు. ఇది వివాహం, ప్రేమ సంబంధము, వ్యాపార భాగస్వామ్యం లేదా ఇతర సామాజిక సంబంధాలు ఏమైనప్పటికీ 7వ ఇంటిపై అంగారకుని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. సానుకూల ప్రభావాలు: సంబంధాలలో శక్తి మరియు స్పష్టత. 7వ ఇంట్లో అంగారకుడు ఉన్నప్పుడు వ్యక్తి తన సంబంధాలలో స్పష్టంగా మరియు నిర్ణయాత్మకంగా మారతాడు. నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడే వ్యక్తులకి ఈ సమయం చాలా సహాయకారిగా నిరూపించబడుతుంది. వ్యాపార భాగస్వామ్యంలో విజయం. మీరు వ్యాపార భాగస్వామ్యంలో ఉంటే కనుక ఈ సమయం నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కఠిన పరిస్థితులలో కూడా పరిష్కారం కనుగొనే శక్తి లభిస్తుంది. సానుకూల పోటీ. సంబంధాలలో తేలికపాటి పోటీ రెండు వైపుల ఉత్సాహం మరియు అవగాహన పెంచుతుంది. ఇది ఒత్తిడిని కాకుండా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. 7వ ఇంట్లో అంగారకుడు ఉండడం వల్ల ఏదైనా సవాలు లేదా జగడాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం పెరుగుతుంది. ఈ లక్షణం ప్రత్యేక నాయకత్వం మరియు నిర్ణయాల్లో సహాయపడుతుంది. ప్రతికూల ప్రభావాలు. సంబంధాలలో వివాదాలు మరియు జగడాలు. అంగారకుడు బలహీన స్థితిలో ఉంటే లేదా ఇతర గ్రహాలతో చెడు యోగం ఏర్పడితే సంబంధాల్లో పోరాటం మరియు అసమ్మతి పెరగవచ్చు. చిన్న చిన్న విషయాలపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సమతుల్యం కాని ప్రవర్తన. వ్యక్తి కొన్నిసార్లు తన దృష్టికోణంపై పట్టుబట్టవచ్చు. ఇది సంబంధాలను దూరం మరియు అసమ్మతిని కలిగించవచ్చు. వ్యాపార నష్టం. భాగస్వామ్యంలో తొందరపాటు మరియు వివాదాల కారణంగా ఆర్థిక నష్టం కూడా సంభవించవచ్చు. భాగస్వామ్యత సామరస్యం దెబ్బతినవచ్చు. దాడి స్వభావం మరియు అహంకారం. కొన్నిసార్లు వ్యక్తి తన అహంకారం లేదా కోపం కారణంగా సంబంధాల్లో తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి భావోద్వేగపరమైన గాయం మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. పరిష్కారాలు. ఎరుపు రంగు ఉపయోగం. మీరు రోజువారీ బట్టలు లేదా ఆఫీస్ డెస్క్పై ఎరుపు రంగు వస్తువులు ఉంచడం ద్వారా అంగారక శక్తిని సమతుల్యం చేస్తుంది. శాంతి మరియు సంభాషణ. ఏదైనా వివాదంలో నేరుగా ఎదురుదెబ్బలు తినడం కంటే ప్రశాంతమైన మార్గంలో మాట్లాడడం చాలా అవసరం. అంగారక స్తోత్రం. హనుమాన్ చాలీసా. అంగారక స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా యొక్క నియమిత పఠనం ద్వారా మానసిక స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల ఆలోచన మరియు సహకారం. సంబంధాలలో రాజీ మరియు సహకారం కాపాడుకోవడం చాలా అవసరం. అహంకారం తగ్గించి అవగాహన పెంచే పనులు చేయండి. పండ్లు మరియు ఎరుపు మసాలా దినుసులు. ఆహారంలో ఎరుపు రంగు పండ్లు మరియు తేలికపాటి మసాలా దినుసులు చేర్చడం శుభంగా భావించబడుతుంది. ముగింపు. 7వ ఇంటిలో అంగారకుడు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క సంబంధాలు, భాగస్వామ్యం మరియు సామాజిక ప్రవర్తనపై లోతైన ప్రభావం ఉంటుంది. సానుకూల రూపంలో ధైర్యము, స్పష్టత మరియు సంబంధాలలో శక్తిని తెస్తుంది. అయితే ప్రతికూల స్థితిలో వివాదాలు, కోపం మరియు అసమతుల్యతను కూడా కలిగించవచ్చు. సులభ పరిష్కారాలు అనుసరించడం ద్వారా ఈ ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.